శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అనగా జూలై 21 మంగళవారం. ఈరోజు సాయంత్రం ఒక వార్త విని ఎగిరి గంతులు వేసే అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క విషయం అనేది మిథున రాశిలోని చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది చాలా మందికి జరుగుతుంది కూడా. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది, మీరు ఎంతో కాలంగా నలుగురిలో చిన్న చిన్న అవమానాలు పడుతున్నవి, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలనైతే ఎదుర్కొంటూ ఉన్నారు. మరి అవన్నీ కూడా కాలం మీకు వినింది. మరి ఇప్పుడు కాలమే మీకు మంచి అవకాశాన్ని కలిగించాలనే ప్రయత్నంలో చూస్తూ ఉంది. దానికి సాక్ష్యంగా ఈరోజు మరి మీకు ఒక వార్త వస్తుంది. ఆ వార్త విని మీరు ఎగిరి గంతులు వేస్తారు. మరి ఆ ఆనందకరమైనటువంటి వార్త దేని గురించి? దీనివల్ల మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటి? దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి? అన్ని విషయాలు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. మరి ప్రధానంగా చూస్తే మిథున రాశి వారు చాలా ఓర్పు కలిగిన వారండి. వారికి దక్కవలసినది, జరగవలసిన పని జరిగేంత వరకు వీరు చాలా అంటే చాలా ఓర్పుతో ఉంటారు. అయితే ముఖ్యంగా మరి ప్రధానంగా ఏ అంశంలోనైనా సరే వీరు కొన్ని విషయాలలో కాస్త తొందరపాటు ఉన్నప్పటికీ కూడా మరి ఏదైనా కూడా దైవం మనకు అనుకూలం ఇస్తుంది. మనం నమ్మిన దేవుడు మనకెప్పుడు అన్యాయం చేయడు అనే ఒక పట్టుదల ఉంటుంది. కొందరు ఎగతాళి చేసిన కొన్ని అవకాశాలు రాకపోయినా కూడా వీరు పట్టించుకోరు. నేను చేయవలసింది నేను చేస్తున్నాను, మిగతాదంతా దైవానికే వదిలేస్తున్నాను అంటూ కొన్ని విషయాల్లో వీరు చాలా బలంగా నిలబడుతున్నారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి జీవితంలో కొంత సంతోషం అనేదైతే తగ్గిందనే చెప్పుకోవాలి. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలైతే కనిపిస్తున్నాయి. ఒకటి, ఎంతో కాలంగా ఎదురు చూసినా కూడా సంతానం కలగకపోవడం. మరికొందరికి పెళ్లి గురించి కొన్ని సమస్యలు. అంటే వివాహం అనేది జరగకపోవడం, ఆగిపోవడం, లేదా ఒక భార్యాభర్తల మధ్య గొడవలు రావడం. అలాంటి సమస్యలను కూడా మరి మిథున రాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత మీ ఓపిక కూడా నశించింది. ఇక నేను ఆశపడడం, నేను సాధించాలనుకోవడం, లేదా నాకు మంచి జరుగుతుంది అని భావించడం, మరి ఇక ఎంత ఆలోచించినా కూడా నాకు దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇక నేను ఆశపడతం తప్ప ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేవని మీరు గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో బాధగా ఉన్నారు. ఆ యొక్క బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో మరి ఊహించని విధంగా మరి ఈరోజు మరి 21వ తేదీ మంగళవారం నాడు మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఈ మంగళవారం నాడు మారిన గ్రహస్థితి వల్ల కావచ్చు, లేదా మీ ఎదురు చూపులకు కాలమే ఇస్తున్న సమాధానం కావచ్చు, విశ్వం మీకిస్తున్నటువంటి ఒక గొప్ప వరం లాంటిది కూడా కావచ్చు. ఇందులో మొదటిగా ఉన్నటువంటి వార్త, ఎంతో కాలంగా సంతానాన్ని ఎత్తుకోక, మరి సంతాన విషయాల్లో ఆలస్యం, సంతానం మాట సరిగ్గా వినకపోవడం, ఇలాంటివి కొన్ని పరిస్థితులని ఎదుర్కొంటున్నారు కదా! అలాంటి విషయాల్లో మీకు బ్రహ్మాండమైనటువంటి ఊరట కలగబోతుంది. అదే మీరు మరి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఒక ముఖ్యమైనటువంటి వార్త ఈరోజు మీకు తెలిసే అవకాశం ఆ దైవానుకూలం వల్ల కలుగుతుంది. మరికొందరికి సంతానంలో పూర్తిగా మీ మాట వినకపోవడం, అలాంటివి జరుగుతున్న వారికి ఈరోజు మీరు చెప్పే కొన్ని మాటలు, మీరు చేసే కొన్ని పనుల వల్ల మరి వారిలోని ఆలోచనంతా కూడా పూర్తిగా మారి మీ మాట ప్రకారంగా ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది.
మరి అత్యంత ముఖ్యమైన రెండవ అంశం చూసుకున్నట్లయితే వివాహం. ఈ వివాహం అనేది చాలా గొప్పది. ఈ యొక్క వివాహం అనేది ముడిపడక ఎన్నో విధాలుగా అవాంతరాలతో మరి దగ్గరగా వచ్చి సెటిల్ అయింది ఇక మ్యారేజ్ అనుకున్న సమయానికి కొంతమందికి అనుకోకుండా రిజెక్ట్ కావడం, వెనక్కి పోవడం, మరికొందరికి మరి తగిన వ్యక్తి దొరకలేదనే ఉద్దేశంతోనూ ప్రత్యేకంగా ఆలస్యం అనేది జరుగుతుంది. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఎన్నో దూర ప్రయాణాలెళ్ళి పెళ్లి చూపుల్లాంటివి కూడా జరిగాయి. ఇక ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అనుకున్నారు. చెప్తారు ఇక సమాధానం అనుకున్నోళ్ళు కూడా చివరి క్షణంలో కాదని చెప్పడం మరి మీకైతే చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఇలాంటి ఒక అంశం, ఇలాంటి ఒక సమస్య నుండి మరి ఈరోజు ఊహించని విధంగా మీరు ఊరట పొందే అవకాశం మాత్రమే కాదండి, అతి కొద్ది రోజుల్లోనే మీ వివాహం నిశ్చయం అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి. మరికొందరికి భార్యాభర్తల పరమైనటువంటి సమస్యలు. అంటే భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేకపోవడం, ఒకరి మాట మీద ఒకరికి విశ్వాసం లేకపోవడం, అలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో మారినటువంటి ఈ గ్రహస్థితుల వల్ల మరి మీకు మధ్య ఒక అండర్‌స్టాండింగ్‌కి ఈరోజు ఒక త్రాటికి వచ్చే అవకాశం ఉంది. మరి పాత విషయాలను వదిలిపెట్టి కొత్త విషయాల గురించి చర్చించుకుంటూ మరి భవిష్యత్తులో ఏ విధంగా మీ యొక్క నడవడికలు ఉండాలనే దాని గురించి ఈరోజు ముఖ్యంగా చర్చలు జరుగుతాయి. మరి దీనివల్ల ఇదంతా కూడా జరగడానికి ముఖ్యమైన కారణం గ్రహస్థితి. ఈరోజు మీ యొక్క జాతక కారకుడు, మీ యొక్క రాశి అధిపతి అయినటువంటి బుధుడు ప్రత్యేకంగా మంగళుడితో, మంగళవారం కావడంతో కుజునితో అనుకూలంగా ఉండడం, మీ యొక్క జాతకాల్లో కొన్ని దోషాలకు ఈరోజు పరిహారం కావడమే మరి దీనికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మరి మీకు అనుకూలంగా ముందుకు తెస్తుంది. అయితే ఇలా జరగడం వల్ల మీ జీవితంలో నష్టాలైతే ఉండవు. అన్నీ కూడా లాభాలే ఉండే అవకాశం ఉంది. లాభాలంటే ప్రత్యేకంగా డబ్బు గురించి కాదండి. మరి మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి వార్త వినడంతో మీ కడుపు నిండినట్లుగా అవుతుంది. మరి సమాజంలో కూడా ఇన్ని రోజులు మీపై కొందరు అవాకులు, చవాకులు, కొన్ని మాటలు, కొన్ని మిమ్మల్ని అందరూ ఎగతాళి చేయడం, నలుగురిలో నవ్వుల పాలైనట్లుగా ఉండటం, కొన్ని విషయాల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. అవన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలం కలుగుతుంది. మరి ఈరోజు మంగళవారం కావడంతో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దర్శనాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోండి. మరి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. ఈరోజు వీలైతే ఖచ్చితంగా ఎవరికైనా సరే మరి 9 రకాల మరి వస్తువులను దానం చేయండి. అంటే ఏవంటేవి కాదండి, మనుషులు తినగలిగేవి మాత్రమే దానం చేయండి. దానివల్ల మీ మీద ఉన్నటువంటి కొన్ని గ్రహ పీడనలు, దోషాలు కూడా తొలగిపోయి మరి మీకు మంచి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలా మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించనటువంటి అవకాశాలనేవి రాబోతున్నాయి మిత్రమా. మరి వచ్చిన అవకాశాలను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.